అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రనస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం స్టాటిస్టిక్స్ క్లాసెస్ మనం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మ్యాథమెటికల్ యావరేజెస్ గురించి డిస్కస్ చేసాము. అర్థమెటిక్ మీన్ గురించి, దాన్ని ఇండివిజువల్ సిరీస్ లో ఎలా క్యాల్కులేట్ చేయాలి, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ లో కూడా మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ మీడియన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మీడియన్ కూడా డిస్కస్ చేసాము. అలాగే రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ లో భాగంగా మనం క్వార్టర్స్ గురించి, డిజైల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే ఇవి ఎలా క్యాల్కులేట్ చేయాలి ఇండివిజువల్ సిరీస్ లో, డిస్క్రీట్ సిరీస్ లో, కంటిన్యూస్ సిరీస్ లో అనేది మనం ముందు వీడియోస్ లో నేను చేశాను. అవి మీరు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే, రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ లో ఇంకొక టైప్ ఏంటంటే పర్సంటైల్స్. అంటే మన క్వార్టర్స్ అంటే ఇచ్చిన ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే మనం క్వార్టర్స్ అన్నాము. డిజైల్స్ అంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆ డేటాను మనం 10 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే మనం దాన్ని డిజైల్ అని పిలిచాము. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే పర్సంటైల్. దీని తెలుగులో మనం శతాంశాలుగా మనం పిలుస్తాము. అంటే ఇచ్చిన డేటా లేదా ఫ్రీక్వెన్సీని మన డిస్ట్రిబ్యూషన్ ని 100 భాగాలుగా విభజిస్తాము. అలా విభజించి మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మనం దాన్ని పర్సంటైల్ గా తీసుకుంటాము. సో ఈ రోజు మనం ఆ క్లాస్ లోకి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేద్దాము. క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అదే కామెంట్స్ కూడా చెయ్యండి. నా వీడియో మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో, మీకు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ లేకపోతే ప్లేస్ కూడా మీరు కామెంట్స్ లో చెప్పండి. నాకు కొద్దిగా ఎంకరేజ్ గా ఉంటుంది. ఓకే, ఈరోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. పర్సంటైల్ తెలుగులో మనం శతాంశాలుగా పిలుస్తాము. ఏ పర్సంటైల్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ మెజర్. మనందరికీ తెలిసిందే, స్టాటిస్టికల్ మెజర్స్ లో మనం ఎనాలిసిస్ లో వన్ ఆఫ్ ద టైప్ గా మనం యావరేజెస్ గా చెప్పుకుంటాము. అందులో మనకి పర్సంటైల్ కూడా స్టాటిస్టికల్ మెజర్ లో వన్ ఆఫ్ ద టూల్. ఇట్ డివైడ్స్ ద డేటా సెట్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని వైవా క్వశ్చన్స్ ఏమైనా అడిగేటప్పుడు 10 పార్ట్స్ డివైడ్ చేస్తే ఏంటి, 100 పార్ట్స్ డివైడ్ చేస్తే ఏంటి అని మనం అడగచ్చు. సో 100 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం మనం? పర్సంటైల్ అంటాం. 100 ఈక్వల్ పార్ట్స్ అంటే 99 పాయింట్స్ మనకి ఎలా డివైడ్ చేస్తుంది అంటే మనకి 100 ఈక్వల్ పార్ట్స్ తో డివైడ్ చేస్తుంది. సో ఈచ్ పర్సంటైల్ రిప్రజెంట్స్ 1% ఆఫ్ ది డేటా విత్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎప్పుడైతే 100 పార్ట్స్ డివైడ్ చేశారో అందులో 1 పార్ట్, ఒక్కొక్క పార్ట్ ఏం చెప్తుంది మనకి? 1% ఆఫ్ ది డేటా మనకి డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 1%. 100 పార్ట్స్ గా మనం డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క పార్ట్ ఎంత గురించి చెప్తుంది? 1% గురించే చెప్తుంది. సో ద 25th పర్సెంటేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఫస్ట్ క్వార్టైల్. అంటే క్వార్టైల్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే దాన్ని మనం క్వార్టైల్స్ అంటాము. ఎగ్జాంపుల్, ఈ 100 గా డివైడ్ చేసినప్పుడు ఈ 100 ని 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఏమవుతుంది? 25, 25, 25, 25 అంటే 425 వస్తాయి 100 కి. సో ఆ ఫస్ట్ పార్ట్ ని ఏమంటాము? ద 25th పర్సెంటేజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఫస్ట్ క్వార్టైల్ గా పిలుస్తాము. ఫస్ట్ 25% ని. నెక్స్ట్ 50th పర్సెంటేజ్ యాజ్ ది మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్. సో 25 కి మనకి 20 కలిపితే 50 అంటే ఆఫ్. మీడియన్ అంటే ఏంటి? సగం కదా మనం చెప్పి క్యూట్ కదా. సో 50th పర్సెంటైల్ అనేది మనకి మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్ గా పిలుస్తాము. ఫస్ట్ క్వార్టైల్ అంటే ఫస్ట్ 25% ని మనం ఫస్ట్ క్వార్టైల్ అని, 50th పర్సెంటైల్ మనం మీడియన్ ఆర్ సెకండ్ క్వార్టైల్ గా పిలుస్తాము. అండ్ ద 75th పర్సెంటైల్ అంటే మళ్ళీ 25% థర్డ్ కదా. సో 75th పర్సెంటైల్ ఎలా మనం పిలుస్తాము? యాజ్ ది థర్డ్ క్వార్టైల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. మనం కాంపిటేటివ్ అడిగేటప్పుడు ఇప్పుడు 70th థర్డ్ క్వార్టైల్ పర్సెంటైల్ అడిగారు అనుకోండి, మీరు అంటే 75th పర్సెంటైల్ ఇస్ ద థర్డ్ క్వార్టైల్ ఆఫ్ ది పర్సెంటైల్ అని మీరు రాస్తారు. 50th పర్సెంటైల్ ఇస్ ద మీడియన్. ఫస్ట్ పర్సెంటైల్ ఏంటంటే 25th పర్సెంటైల్, ఫస్ట్ క్వార్టైల్ అని మీరు రాస్తారు. అర్థమైంది కదా. సో గుర్తుపెట్టుకోండి, డిజైల్ కి ఏమో 10 పార్ట్స్ డివైడ్ చేసాం మనం. దాంట్లో మనం మీడియన్ ఏంటో మనం Q1 ఏంటో డిస్కస్ చేసాము. ఇంకా పర్సెంటేజ్ వచ్చేసరికి 25th, 50th, 75th ఏంటో మనం చెప్పుకున్నాము. మనం చాలా మందికి తెలియాలి,
క్వాంటైల్స్ క్వార్టైల్స్ అంటే ఏంటి? చాలా డిఫరెన్సియేషన్ మనకి పెద్దగా అయితే ఏమి కాదు. క్వాంటైల్స్ అంటే ఏంటంటే మీరు డిజైల్ అయితే 10 parts గా డివైడ్ చేస్తాము. పర్సెంటేజ్ 100 parts గా డివైడ్ చేస్తాము. క్వార్టైల్స్ అంటే 4 parts గా మనం డివైడ్ చేస్తాం. మనం డివైడ్ చేసినప్పుడు సేమ్ వస్తుంది కదా, సేమ్ ఈక్వల్ పార్ట్ 1%. ఇప్పుడు ఇక్కడ 100 parts డివైడ్ చేసినప్పుడు 100 parts ఒక్కొక్క పార్ట్ ని ఏమంటామంటే మనం క్వాంటైల్స్ అంటాం. అంటే 100 ఈక్వల్ పార్ట్స్ అంటే 100 క్వాంటైల్స్ కలిపితే 1%. అర్థమైందా? 100 ఈక్వల్ పార్ట్స్ ఏమంటాం ఇక్కడ క్వాంటైల్స్ అంటాము. అంటే 100 క్వాంటైల్స్ కలిపితే ఇక్కడ పర్సంటైల్ అయింది. అర్థమైంది కదా? మనం ఏదైతే భాగాలు విభజించుకుంటూ వెళ్ళామో ఆ ఒక్కొక్క భాగాన్ని మనం ఏమంటామంటే క్వాంటైల్స్ అంటాము. ఆ భాగాలు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. మనం ఇష్టం డివైడ్ చేయకూడదు, ఈక్వల్ పార్ట్ గా మనం ఉండాలి. సో క్వాంటైల్స్ ఆర్ వాల్యూస్ దట్ స్ప్లిట్ సార్టెడ్ అంటే విభజించు. స్ప్లిట్ సార్టెడ్ అంటే డేటా ఆర్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. సో మనకు అర్థమైందిగా క్వాంటైల్స్ అనేది మనకి ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ సమాన భాగాలుగా విభజింపబడుతుంది. సో దీన్ని మనం దేనికి ఇండికేట్ చేస్తామంటే Q తో ఇండికేట్ చేస్తాము. సో మనం డిజైల్స్ ఇండికేట్ 10 parts చెప్తాము, 100 parts అయితే పర్సంటేజ్ గా చెప్తాం. 100 క్వాంటైల్స్ అంటే ఒక పర్సంటేజ్. అదే మీరు 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఏమవుతుంది? క్వార్టైల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ని దాన్ని క్వార్టైల్స్ అంటాము. అలా కాకుండా మీరు సమాన భాగాలు 1% తీసుకోవచ్చు. లేదా 10 డిజైల్స్ ఎలా 1/10 అని చెప్పుకున్నాం కదా, ఈక్వల్ పార్ట్ మనం క్వాంటైల్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను రిపీట్ చేసి చెప్తున్నానంటే ఇది మనకి చిన్న 2 marks అడిగే బిట్ ఇది. సో ఈ విధంగా మనకి పర్సంటైల్ అంటే మీకు అర్థమైంది కాబట్టి డెఫినేషన్ అడుగుతా మీరు ఇది రాస్తారు. సో మన పర్సంటైల్స్ అంటే P = n+1/100 నుంచి అంటే P1 అవుతుంది. అండ్ సో ఆన్ 99 × n+1/100 ఇది 99%. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పర్సెంట్ n+1/100 నుంచి 99 n+1/100 వరకు మనం పర్సంటేజ్ గా పిలుస్తాము. 99 పాయింట్స్ మనం డివైడ్ చేస్తే డేటా మనకి 100 ఈక్వల్ పార్ట్స్ గా వస్తుంది. కాబట్టి ఇక్కడ 99 × n+1/100 గా మనం ఎంటర్ చేస్తాము. ఓకే, మీరు తెలిసిన ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అనే సిరీస్ మనకి 3 ఉంటాయి. ఆ సిరీస్ లో డిఫరెన్సియేషన్ ఏంటో కొన్ని నేను ఒక స్టాటిస్టికల్ సిరీస్ లో వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇండివిజువల్ సిరీస్ కి డిస్క్రీట్ సిరీస్ కి కూడా మనకి ఇక్కడ సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన P1 నుంచి P99 మనకి ఏమవుతుంది? మనకి తీసుకోండి, ఏ తీసుకున్నా పర్సంటైల్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ P30 తీసుకున్నాను. P30 ఫార్ములా ఏంటి? సైజ్ ఆఫ్ 30th × n+1/100 ఐటమ్. మనం డిజైన్ అయితే 10 వేసుకున్నాము. ఓకే, గుర్తుందా? పర్సంటేజ్ కాబట్టి 100 వేస్తున్నాం, అంతే డిఫరెన్సియేషన్. ఇక్కడ P60 అయినట్లంటే అంటే ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ లో మనకి 60 పర్సంటేజ్ అనుకోవాలనుకుంటే సైజ్ ఆఫ్ 60 × n+1/100 ఐటమ్. ఒకవేళ P99 అనుకోవాలనుకున్నాను అనుకోండి, సైజ్ ఆఫ్ 99 × n+1/100 ఐటమ్ అవుతుంది. ఇక మనకి ఇండివిజువల్ సిరీస్ లో తీసుకున్న, డిస్క్రీట్ సిరీస్ లో తీసుకున్న మీకు సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ లోకి వచ్చేసరికి n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం, ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం. డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది? n అంటే σm అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి మనకి P20 ఎగ్జాంపుల్ తీసుకుంటే సేమ్ డిజైన్ ఫార్ములా మీడియం అలాగే కానీ ఇక్కడ వచ్చేసరికి by 100 యాడ్ అవుతుంది, అక్కడ by 10 యాడ్ అవుతుంది, by 2 అనేది చేస్తాము. ఇక్కడ 20 చూడండి, పర్సెంటేజ్ 20th పర్సెంటేజ్ కి ఫార్ములా L+20 యాడ్ అయిన ముందు ఇంటూ n/10 - CF/f × I. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు CF ఏంటంటే మీకు కంటిన్యూస్ చెప్పేటట్టు మళ్ళీ చెప్తాను. మీకు మీడియన్, డిజైల్, క్వార్టైల్స్ చదివితే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇది ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ 88% ఫార్ములా ఏంటంటే L+88 × n/10 - CF/f × I. మీరు ఏదైతే కనుక్కుంటున్నారో 88, 81 అనేది దాన్ని బట్టి జస్ట్ ముందు ఇక్కడ నెంబర్ యాడ్ అవుతుంది అంతే, మిగతాదంతా కామన్ గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇదే ఫార్ములా సేమ్ ఉంటుంది. మీరు ఇక్కడ 60 70 72 అనేది మీరు జస్ట్
ఆ నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫార్ములా అయితే యాజ్ యూజువల్ సేమ్ ఉంటుంది. ఇక్కడ P90 అంటే 90th పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ 90 ఇంటూ n బై 100 మైనస్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ ఐ. ఇక్కడ ఐ అన్న రాసుకోవచ్చు, సి అన్న రాసుకోవచ్చు, మీరు ఏది రాసుకున్నా కరెక్టే. సో ఈ విధంగా మనం పర్సెంటేజ్ గురించి మనం డిస్కస్ చేసాం. పర్సెంటేజ్ అంటే ఏంటి, అందులో మీడియన్ అంటే ఏ పర్సెంటేజ్ తీసుకుంటామో, ఫస్ట్ క్వార్టైల్ ఏంటి, థర్డ్ క్వార్టైల్ ఏంటో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈక్వేషన్స్ తెలుసుకున్నాము. మనం ఎప్పుడైతే డేటా క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఇచ్చిన డేటాను మనం ఎప్పుడు కూడా రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ ఏదైనా సరే, మీడియన్ కావచ్చు, లేకపోతే మీరు డిసైల్ కానీ, క్వార్టైల్స్ కానీ, లేకపోతే పర్సెంటేజ్ కానీ, మీరు ఏమి తీసుకున్నా కూడా డేటాను మనం అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మనం పెట్టి తీరాలి. ఇచ్చిన డేటాని యాజ్ యూజువల్ మనం చేయకూడదు. అర్థమెటిక్ మీన్ లాగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మీరు ఏ ఆర్డర్ ఫాలో అవ్వండి, సేమ్ ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్యాల్కులేషన్ ఆఫ్ పర్సెంటేజ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. ఇండివిజువల్ సిరీస్ తో పాటుగా నెక్స్ట్ మనకు ఉండే సిరీస్ ఏంటంటే డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ లో డేటా ఇచ్చేది మనకు ఎలా అర్థమవుతుందంటే, ఇచ్చిన డేటా ఇండివిజువల్ గా ఉంటుంది, ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటాయి, వాటితో పాటుగా మనకి ఫ్రీక్వెన్సీ యాడ్ అవుతుంది. ఇండివిజువల్ సిరీస్ అనుకోండి, ఓన్లీ ఐటమ్స్ అయితే ఇండివిజువల్ గా ఉంటాయి తప్ప అక్కడ ఫ్రీక్వెన్సీ ఉండదు. కానీ డిస్క్రీట్ సిరీస్ వచ్చేసరికి మనకి ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటాయి, వాటితో పాటుగా మనకి ఫ్రీక్వెన్సీ కూడా యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇచ్చిన సమ్ ఏ సిరీస్ ఉందో తెలిస్తేనే మనం అది నెక్స్ట్ ఫార్ములా ఏంటి, ఏ విధంగా ఫార్ములా తెలిస్తే ఆ ఫార్ములాను బట్టి ఏవి ఎలా క్యాల్కులేట్ చేయాలో అది అర్థమైపోతుంది. సో మనకి పర్సెంటేజ్ డిస్క్రీట్ సిరీస్ లో క్యాలిక్యులేట్ ఎలా చేయాలి అనే దాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫైండ్ ద 99th పర్సెంటైల్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో 99th పర్సెంటైల్ అనేది మనకి కనుక్కోమని అడిగారు. ఇందులో మనకి డిస్క్రీట్ సిరీస్ అది ఎలా తెలుస్తుంది చూడండి, మార్క్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఇలా మనకి ఒక క్లాస్ యొక్క వచ్చిన మార్క్స్ తీసుకున్నారు, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నారు. అంటే 7 మార్క్స్ వచ్చిన 30 మెంబర్స్ ఉన్నారట, అలాగా 70 మార్క్స్ వచ్చిన 50 మెంబర్స్, అలా 23 మార్క్స్ వచ్చిన 20 మెంబర్స్, 15 మార్క్స్ వచ్చిన 80 మెంబర్స్, ఇలా మనకి ఉన్నారని చెప్తున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి చూడగానే మనకి ఇండివిజువల్ గా ఉంది, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంది, కాబట్టి మనం వెంటనే ఇది డిస్క్రీట్ సిరీస్ అని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. కొంతమంది ఇచ్చేటప్పుడే మనకి అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ పెట్టేసి ఇచ్చేస్తారు. లేదనుకుంటే వాళ్ళు ఇలా మనకి క్లమ్జీగా మనకి కలిపేసి మిక్స్ చేసేస్తారు. మనం ఎప్పుడైతే మీకు చెప్పాను రిలేటెడ్ పొజిషన్ యావరేజెస్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకి డేటాను ఏం చేయాలి, ముందు మనం అది ఇండివిజువల్ అయినా డిస్క్రీట్ అయినా కంటిన్యూస్ సిరీస్ అయినా సరే మనం అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ డేటాను మనం ఫామ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం సమ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇచ్చినట్టుగా చేసేస్తారు, అది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇచ్చిన సమ్ మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం రాసి అప్పుడు మనం నెక్స్ట్ సమ్ లోకి వెళ్తాం. సో మనకి ఇచ్చింది మనకి క్లమ్జీగా మనకి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాము, యూ హ్యావ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. మీరు ఏదైనా డిసెండింగ్ ఆర్డర్ లో ఫాలో అవుతున్నా ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం, ఆన్సర్ వస్తుంది. సో నాకు అసెండింగ్ ఆర్డర్ ఈజీగా అనిపిస్తుంది, తక్కువ నుంచి ఎక్కువ వెళ్ళిపోవడం ఈజీగా అనిపిస్తుంది, కాబట్టి నాకు నేను అది ఫాలో అవుతుంటాను. సో యూ హ్యావ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో మీరు అది రాయండి, ఇక్కడ నేను ప్లేస్ నాకు రాయలేదు, సో మీరు అది రాస్తే మంచిది. సో ఫస్ట్ మనకి ఇందులో చిన్నది ఎక్కడ ఉన్నదో చూడండి. ఇందులో ఫస్ట్ మనకి చిన్నది నెంబర్ 5 ఉన్న ఫ్రీక్వెన్సీ మనకి 10. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇక్కడ డౌట్ అడుగుతున్నారు నన్ను, మేడం ఇవి మనం ఆర్డర్ లో పెట్టిన ఫ్రీక్వెన్సీ కూడా అసెండింగ్ ఆర్డర్ లో రాయాలా, తక్కువ ఎక్కువ రాయాలని డౌట్ వస్తుంది. అసలు మనం ఫ్రీక్వెన్సీని టచ్ చేయకూడదు. ఇచ్చిన మార్క్స్ అనుకుంటారు, లేకపోతే వెయిట్ అయితే వెయిట్, ఏదైతే ప్రాఫిట్స్ సేల్స్ మనకి ఏమడితే అవి అడుగుతారు. కాబట్టి వాటిని మాత్రమే మనం అసెండింగ్ ఆర్డర్ లో ఫాలో అవుతాము. వాటికి దాని రిప్రజెంటేటివ్ గా ఫ్రీక్వెన్సీ ఉంటే వాటిని యాజ్ యూజువల్ గా పక్కన రాయాలి తప్ప వాటిని మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ రాయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మందికి డౌట్ వస్తుంది. సో 5 కి 10 రాశారు. నెక్స్ట్ 7 కి ఫ్రీక్వెన్సీ 30. 7 తర్వాత నెక్స్ట్ ఉన్నది 9 కి ఫ్రీక్వెన్సీ 50. నెక్స్ట్ 9 తర్వాత ఉన్నది మనకి 11 ఫ్రీక్వెన్సీ 70. 11 తర్వాత మనకు ఉన్నది 13
13 ఫ్రీక్వెన్సీ ఎంత 60. నెక్స్ట్ 13 తర్వాత నెక్స్ట్ ఉన్న నెంబరు 17. 17 ఫ్రీక్వెన్సీ 50. 17 తర్వాత ఉన్న నెంబరు 21. 17 తర్వాత మనకి 19 ఉంది. 19 ఫ్రీక్వెన్సీ 40. మీకు ఒకవేళ ఇవన్నీ మర్చిపోతామంటే టిక్ పెట్టేసుకోండి. ఏమేమైంది మనకి 5 అయిపోయి 7 అయింది, 5 అయింది, 9 అయింది, 11 అయిపోయింది, నెక్స్ట్ 13, 17, 19 అయింది. ఇంకా మనకు ఉన్నవి ఇవి. మర్చిపోయిన 15 ఇక్కడ వదిలేసాం. సో 13 తర్వాత మనకు ఉన్నది 80. నెక్స్ట్ 17 ఉన్నది మనకి 50. నెక్స్ట్ 19 మనకి 40 ఉంది. నెక్స్ట్ ఇంకేం మిగిలాయి 21. 21కి ఫ్రీక్వెన్సీ 30. నెక్స్ట్ 23కి 20. నెక్స్ట్ 25కి 10. 25కి 10. ఓకే, ఈ విధంగా నేను అసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యాను. మీరు ఏం చేస్తారని రౌండ్ చేసేసుకోండి మీకు సమ్ చేసేటప్పుడు, లేకపోతే మనకి ఇలా కన్ఫ్యూజన్ చూడండి మిస్ అయింది కదా 15, అలా మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనం అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాము. దాని రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ సేమ్ పక్కనే వేశాను. ఇప్పుడు మనకి ఈ చేసేటప్పుడు మనకి సంచిత పౌనఃపున్యం తెలుగులో అయితే, ఇంగ్లీష్ లో మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అంటాం మనం. సో సిఎఫ్ ని క్యాల్కులేట్ చేయాలి. ఎలా క్యాల్కులేట్ చేస్తాం మీకు ముందు వీడియోస్ అన్నింటిలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ వీడియోస్ చూడండి, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో కూడా మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కూడా మనకి సిఎఫ్ రాసేటప్పుడు ఏదైతే ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో సేమ్ ఫ్రీక్వెన్సీ మీరు అదే విధంగా వేసేయండి. సేమ్ 10 ఎక్కడ ఉంటే 10 యాజిడ్ వేసేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ 30 ఉంది కదా, ఈ 10 కి కలపాలి. నెక్స్ట్ దానికి 30 ప్లస్ 10 ఎంత 40. అంటే ఈ 10 కి ఈ 30 ప్లస్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ 40కి ఏం చేయాలి 50 కలపాలి. 40 ఇక్కడ వచ్చిన మనకి సిరీస్ 40 వచ్చింది కదా, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 40 ప్లస్ 50. మీరు ఇలా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అంటే మీకు అర్థం అవడానికి 40 ప్లస్ 50 అది రాస్తున్నాను. మీరు రాసేటప్పుడు 10 ప్లస్ 30 40 40 ప్లస్ 50 90 అలా మీరు డైరెక్ట్ వేసుకోండి అర్థమైన వాళ్ళు. అర్థం కాదు కొద్దిగా అన్నవాళ్ళు ఇలా మీరు చెయ్యండి. 90 మళ్ళీ ఏం చేయాలి మనం 70 కలపాలి. 90 ప్లస్ 70. 90 ప్లస్ 70 చూడండి, 90 ప్లస్ 70 160. మళ్ళీ మనం ఏం చేయాలి 160కి 60 యాడ్ చేయండి. 160 ప్లస్ 60 220. నెక్స్ట్ ఈ 220కి ఏం చేయాలి మన నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకి ఇక్కడ 80 మీరు కలుపుతారు. 220 ప్లస్ 80 300. నెక్స్ట్ ఈ 300 మళ్ళీ ఏం చేయాలి మీరు 50 కలపండి. 300కి ప్లస్ 50 కలిపితే ఎంత 350 వస్తుంది. నెక్స్ట్ ఈ 350కి ఏం చేయాలి మళ్ళీ మనం 40 యాడ్ చేయాలి. 350 ప్లస్ 40 ఎంత అవుతుంది 390. మళ్ళీ 390కి ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ కలపండి. 390 ప్లస్ 30. 390 ప్లస్ 30 ఎంత 420.
20. నెక్స్ట్ ఈ 420కి మళ్ళీ ఏం చేయాలి మనం, నెక్స్ట్ దాంట్లో ఉన్న 20, ఈ 420 ప్లస్ దీని యొక్క క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ కలపండి 20, ఎంత 440. నెక్స్ట్ ఈ 440కి మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ లాస్ట్ క్లాస్ యొక్క 10 ఉంది కదా, ఆ 10 కలపండి. 440 ప్లస్ 10 ఎంత 450. అర్థమైంది కదా. ఇచ్చిన 10కి మనం సేమ్ ఫ్రీక్వెన్సీకి నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. లాస్ట్ మనకి 450 వచ్చింది. మనం చేసే సిఎఫ్ కరెక్టా కాదని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీలన్నింటినీ సిగ్మా చేస్తే అంటే టోటల్ చేస్తే వచ్చేది మీకు ఏమవుతుందంటే ఈ 450కి సమానం అవుతుంది. లేదంటే మీరు రాంగ్ చేసినట్టే. సో ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేద్దాం. 10 ప్లస్ 30 ప్లస్ 50 ప్లస్ 70 ప్లస్ 60 ప్లస్ 80 ప్లస్ 50 ప్లస్ 40 ప్లస్ 30 ప్లస్ 20 ప్లస్ 10, 450 సరిపోయింది. ఇక్కడ మనం సిగ్మా ఎఫ్ అన్నా రాసుకోండి, లేకపోతే క్యాపిటల్ అన్న రాసుకోండి, కొంచెం స్మాల్ అన్న కూడా రాసుకుంటారు ఇచ్చిన ఫార్ములాలో. మీకు ఏది రాసుకున్నా భావం మాత్రం మారకూడదు. స్మాల్ అని రాసిన, సిగ్మా ఎఫ్ అని రాసిన, లేకపోతే క్యాపిటల్ అన్న రాసిన, ఇక్కడ డిస్క్రీట్ సిరీస్ లో మీనింగ్ ఏంటంటే టోటల్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. అదే ఇండివిజువల్ సిరీస్ లో అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో డిస్క్రీట్ సిరీస్ లో ఫ్రీక్వెన్సీ నేను టోటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎన్ అంతా వచ్చింది మనకి 450. సో ఇక్కడ 450 ఇక్కడ 450 మనకి ఈక్వల్ గా అయింది కాబట్టి మనం చేసింది కరెక్టే. సో ఇచ్చిన డేటా మనం ఏం చేసాం, అరేంజ్ గా నేను అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుని వాటిని ఆర్డర్ లో పెట్టాను. దాని పక్కన ఫ్రీక్వెన్సీ యాజిబుల్ గా వేసుకున్నాను, అవి మళ్ళీ సిఎఫ్ కట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, D99 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 99 ఇంటూ m ప్లస్ 1/100 ఐటమ్. మీరు ఒక 95 అనుకోండి, 99 ప్లేస్ ఏం చేస్తారు మీరు 95 వేస్తారు. 70 అనుకోండి 70 వేస్తారు. మీరు ఏదైతే పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేస్తున్నారో ఆ నెంబర్ ఇక్కడ చేరుతుంది. మిగతా పార్ట్ అంతా ఒకలా ఉంటుంది. మళ్ళీ మనం డిజైన్ అంటే బై 10 చేస్తాం, క్వార్టైల్ అంటే బై 4 చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మనం చేస్తాం పర్సెంటేజ్ అంటే 100 పార్ట్స్ డివైడ్ చేస్తాం కాబట్టి బై 100 వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు D99 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 99, మనకి n అంటే ఇక్కడ ఎంత అని చెప్పాను 450. ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎందుకు తీసుకుంటున్నాము, డిస్క్రీట్ సిరీస్ కాబట్టి. మీకు 10 సార్లు ఎందుకు రిపీట్ చేసి చెప్తా ఉంటానంటే, మనకు కొంతమంది స్పీడ్ గా అర్థమైపోతుంది, కొంతమంది కొద్దిగా స్లోగా అర్థం చేసుకుంటారు. ప్లస్ ఇవి చిన్న చిన్న బిట్సే కావచ్చు, కానీ అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ కానీ ఏఎస్ఓ కానీ ఇలా మనం స్టాటిస్టిక్స్ బేస్ కి వెళ్ళినప్పుడు చిన్న బిట్స్ అడుగుతారు, కానీ చాలా తప్పుగా అనిపిస్తాయి. సో ఇలాంటి చిన్న చిన్న బిట్స్ కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి రిపీట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎన్ అంటే ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకి 450 ప్లస్ 1/100 ఐటమ్, 100th ఐటమ్. Therefore D99 equal to size of 99, 450 plus 1 అంటే 450 1/100 item. Therefore D99 equal to, సో D99 అంటే P99 రాయండి, ఎందుకంటే ఇది మనం పర్సెంటేజ్ కాబట్టి మనం P అంటాం. డిజైల్ అయితే D అని రాస్తాం. ఇక్కడ డిజైల్ ఇప్పుడు నేను D రాశాను, D ఎందుకు కాదంటే D డిజైల్ లో 10 పార్ట్స్ ఉంటాయి, అక్కడ 100 పార్ట్స్ ఉన్నాయి కదా. సో అది P అంటే పర్సెంటేజ్ లో 100 పార్ట్స్ ఉంటాయి కాబట్టి అందులో 99 పార్ట్స్ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. P అనేది రాయాలి. ఓకే, పర్సెంటేజ్ 99 పర్సెంటేజ్ అని మనం ఇచ్చారు కాబట్టి సమ్ P99 క్యాల్కులేట్ చేస్తాం. Therefore P99 equal to size of 99 into 451, 99 into 451 ఎంత అంటే 44,649/100 ఐటమ్.
మళ్ళీ P99 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ by 100 446.49 by 100. ఓకే, మనకి ఇచ్చిన దాంట్లో 99 into 451 చేస్తే మనకి 44,649 వచ్చింది. బై 100 తో డివైడ్ చేస్తే 446.49 వచ్చింది. ఇప్పుడు మనకి చాలా డివైడ్ చేస్తాం కాబట్టి 100 బై 4. మరి P99 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 446.49. ఇప్పుడు 446 మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో మనం చూడాలి. చూడండి, 446 అనేసరికి మనకి 40 కంటే ఎక్కువే, 90 కంటే ఎక్కువే, 160 కంటే ఎక్కువ, 220, 300, 350, 390, 420, 440 అండ్ 6 కాబట్టి 440 కంటే ఎక్కువ కాబట్టి మనం 440 కూడా తీసుకోకూడదు. మనం ఎక్కువ అయితే దాని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 439 అనుకోండి, 440 తీసుకోవచ్చు. కానీ మనకి 446 వచ్చింది కాబట్టి ఇంకా 6 ఎక్స్ట్రా కాబట్టి అది ఎందులోకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ 450లోకి వెళ్ళిపోతుంది. 450th ఐటెంలోకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్న మార్క్స్ ఏంటి మనకి 25 అనేది మనకి 99%. ఎందుకంటే ఈ 450 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దాని యొక్క ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 2050 మార్క్స్ వచ్చిన వాళ్ళ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 450. సో మనకు 446 అనేది ఈ 450లోకి వస్తుంది కాబట్టి మనం ఆ 450 దేనికైతే ఉందో దానిని మనం ఇక్కడ P99 గా తీసుకుంటాము. సో therefore P99 ఏమవుతుంది 25. అర్థమైందా? 25. ఒకవేళ 380 వచ్చింది అనుకుందాం, 380 ఎందులోకి వస్తుంది, 390లోకి వస్తుంది. 350 కంటే ఎక్కువ, 390 కంటే తక్కువ కాబట్టి సో ఎక్కువ ఉన్న దాంట్లోకి వస్తుంది కాబట్టి అప్పుడు మనకి 19 అవుతుంది అప్పుడు ఆన్సర్. కానీ మనకి ఖచ్చితంగా 446 కాబట్టి 0.49 కాబట్టి అది మనకి 450లోకి వస్తుంది. సో 450కి ఎదురుగా ఉన్న దాని యొక్క మార్క్స్ అదే 25 అనేది మనకి P99 అనేది 99% అనేది అవుతుంది. ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ముందు వీడియోస్ తో సమానంగా ఉంటే జస్ట్ ఫార్ములా ఇక్కడ మనకి కింద బయట 100 యాడ్ అవుతుంది, ఇక్కడ పైన నెంబర్ యాడ్ అవుతుంది. సో ఓకే, సేమ్ ఫార్ములాస్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, చాలా దగ్గరగా ఉంటాయి మీడియానికి, క్వార్టర్స్, డిజైన్ కి. సో అవి ఫాలో అవుతూ ఉండండి. వాటితో పాటు ఇది చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అర్థమైంది కదా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేసాము, సిగ్మా ఎఫ్ ను మనం అన్ని ప్లస్ చేసి ఇదంతా క్యాల్కులేషన్ చేసి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడైతే ఉందో దానిని తీసుకుని దాని ఎదురుగా ఉన్న నెంబర్ ని ఇండివిజువల్ ఐటమ్ ని మనం ఇక్కడ మనం ఆ P99 గా మనం తీసుకోవడం అనేది జరిగింది. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందో లేదో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ కామెంట్స్ రూపంలో. నాకు కూడా తెలుస్తుంది కదా ఎక్కడి వరకు వెళ్తుందో వీడియో అనేది, ఎంతవరకు అర్థమవుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ లో పెట్టండి, నేను చూస్తాను. సో అర్థమైందని ఆశిస్తూ ఈ వీడియోని ఎక్కడితో నేను కన్క్లూడ్ చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుందని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.